హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి, శక్కరపార. దీని ప్రాసెస్ తెలుసుకుందాము. ముందుగా నేను ఇక్కడ వీడియోలో గ్లాస్ పిండి చూపిస్తున్నానండి. మళ్ళీ తర్వాత అర గ్లాస్ పిండి పోసాను. అంటే మొత్తం గ్లాసున్నర పిండికి అర గ్లాసు పంచదార పొడి వేసుకొని అందులో 4 స్పూన్లు బటర్, కరిగించిన బటర్ వేసుకొని కొద్దిగా రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు వేసి, స్వీట్ ఐటమ్స్లో కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుందండి. ఇదంతా బాగా కలుపుకోవాలి, పిండిలో కలిసేట్టు కలుపుకొని నీళ్లు చాలా తక్కువ చూసుకుంటూ పోసుకోవాలండి. గట్టి ముద్దలాగా చేసుకోవాలి. గబుక్కని ఎక్కువ పోసేయకూడదండి, లూజ్ అయిపోతుంది. అలా వీడియోలో చూపించినట్టు గట్టి ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఒక పిండి ముద్ద తీసుకొని కొద్దిగా పెద్ద సైజు పూరీలాగా ఒత్తుకొని అవి బిస్కెట్స్ లాగా కోసుకోవాలండి. ఈ పూరి అనేది మందంగా ఉండకూడదు, పలచగా ఉండకూడదండి, సమానంగా ఒత్తుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసి స్క్వేర్ ఆకారంలో వచ్చేట్టు కోసుకోవాలండి. ఇవన్నీ తర్వాత వేయించుకోవచ్చు. ఇవన్నీ నైఫ్తో ఇలా సమాంతరంగా రేఖల్లాగా గీసి మళ్ళీ వాటికి అడ్డంగా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కోసుకోవాలండి. చిన్న చిన్న వాటిగా మీ ఇష్టం, ఏ షేప్లో అయినా కోసుకోవచ్చు. డైమండ్ షేప్ అయినా కోసుకోవచ్చు, స్క్వేర్ అయినా కోసుకోవచ్చు. ఇలా ఇవన్నీ బిస్కెట్స్ లాగా కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి కొంచెం మీడియం హీట్ ఎక్కాక అవన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ 1 నిమిషం అయిన తర్వాత అలా కలుపుకోవాలండి. అవన్నీ సమానంగా కలుపుకుంటూ ఎర్రగా వచ్చిందాకా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చాలా ఓపికగా వేయించుకోవాలండి. అంతేనండి, మైదాపిండి బిస్కెట్లు, శక్కరపార తయారండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.